తుంగతుర్తిలో ఇది పోరాడాల గడ్డ. ఈ గడ్డ మీద మీరు గంతులేస్తారంటే గంతులు ఏనియం. ఇక్కడ గర్జించే జనమున్నారు కార్యకర్తలు. ఒక్కనాడు ఒక కార్యకర్త ఆ తిరునగిరి చౌరస్తాకు వచ్చి ధర్నా చేయనీయలేదు. కార్యకర్తలు ధర్నా చేస్తారంటే అడ్వాన్స్ మొత్తం ఇళ్ళలో పోయి దొరబడి పోలీసులతో అరెస్ట్ చేయించారు. అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజాస్వామ్యం నిట్టంలో నిలబడది. ఇది ప్రజారాజ్యం, ప్రజాపాలనలో అది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది. అంతేగాని అధికారం ఉందని విస్తరపెడతానని చేయడు కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రజా సంక్షేమమే ఇవాళ ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది. అందుకోసమనే కదా మీరు చేయని మీ దద్దమ్మ వేషాలకు, మీ దద్దమ్మ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్లా మేము అధికారానికి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అధికారానికి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తా ఉన్నాడు. మీకు ఇంకా సిగ్గులేదు మాట్లాడటానికి. ఏం చేశారు మీరు? ఎవరికి ఇల్లు కట్టించారు మీరు? ఇవాళ మీరు కట్టించింది ఏంటి? బొందలగడ శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. ఇవాళ సర్పంచుల బిల్లులు రాక ఎంతమంది సర్పంచులు చచ్చిపోయారు. మీరు ఎంతమంది చనిపోయారు? అయినా కూడా సిగ్గుశరం లేకుండా మీరు పోయి డీజీపీ దగ్గర కంప్లైంట్ చేస్తారా? ఎవడారంటే ఈడ మీరు చేసిన పని ఏంటిది? కనుక తుంగతుర్తిలో కాదు యావత్ తెలంగాణలో అధికారంలో ఉన్న భ్రమను వదులుకోవాలి. మీరు అధికారం లేరు. మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పంపించారు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం, మేము వస్తాం, మేము పీక్ పడేస్తాం, మేము వెళ్తాము, మూడగడతాం. ఇవన్నీ నడవై. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైంది. వ్యక్తి కాదు, వ్యక్తికున్న ఓటు బలమైంది. ఆ ఓటు ద్వారానే మిమ్మల్ని బొందబెట్టింది. ఇంకా మేము అధికారంలో ఉన్నాం, కుర్చీలో ఉన్నాం, మేము ఏదంటే జరుగుతుందంటే అది మీరు కలగనుకోవాలి తప్ప అది కార్యాచరణ జరగదని కూడా మనం చెప్తున్నాం. అందుకోసం మిత్రులారా, ఈ తుంగతుర్తి నియోజకవర్గం కాదు, తెలంగాణ ఉన్న కోట్లాది మంది రైతులను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్, తన మంత్రివర్గం నిట్టారుగా నిలబడ్డది. ఇవాళ మీరు వదిలిపెట్టిపోతే సీతారామ ప్రాజెక్టు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు దాని 15వ తారీఖున ఇనాగ్రేట్ చేశారు. మీరు వదిలిపెట్టిన బొర్రెబడదాడా యాడా కాళేశ్వరం బొర్రెబడదాడా కేటీఆర్ పోయి తలకా పెట్టి చూసిన పాడ అబ్బాబో. కనుక మీ ధనం వృధా అయింది. మీ కొంపలు నిన్నాయి విన్నావా? రేపు మీ చెల్లె బయటికి వెళ్తే మీ మీద దోశ సాటి మన్ను పోతాం మీ మీద. విన్నావా? పోయి బదిలాడుతావు. మా కథ బయట పెట్టకు, నీ దండం పెడతాను బదిలాడుతున్నా పిల్లలు. ఎవరు కలుతాను? పాప కష్టాలు ఉంది, అది కూడా జాలి లేదు మీకు. కనుక తిరునగిరి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ కాదు, జగదీష్ రెడ్డి కాదు, జేజమ్మ వచ్చినా కూడా తుంగతుర్తి ప్రజలు నిట్టారుగా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ నిట్టారుగా నిలబడుతుంది. దొంగలను తరుణ గడ్డ ఇది, దోపిడిదారులను తరుణ గడ్డ, వీరులై నిలిచిన గడ్డ ఇది. ఈ గడ్డను మీరు ఏం చేయలేరు. అధికారం ఉందని విర్రవీగిరు. ప్రజలు ధైర్యం మీద ఉన్నారు. మీరు అధికారం అడ్డం పెట్టుకోలేం. ప్రజల అధికారం ఇచ్చిండ్రు, ప్రజలకు బాగు చేయాలని సంకల్పం చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాకున్నది 40 ఏళ్ళుగా పెండింగ్ పడ్డ కాలేజీని తీసుకొచ్చి ఇవాళ ప్రజల ముందు పెట్టాం. జూనియర్ కాలేజీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం. రేపు అతి తొండలో ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ స్కూల్ పెట్టిస్తా ఉన్నాం. 20 ఎకరాల స్కూలు, కాలేజీ, పీజీ అన్ని ఎల్కేజీ నుండి పీజీ వరకు ఇవాళ తుంగతుర్తిలో తిరునగిరి కాడ విత్ హాస్టల్తో సహా. ఇవాళ ఈడ జూనియర్ కాలేజ్ స్థలం సేకరణ చేయాలనుకున్నాం. 6 లక్షలు మీకు బుద్ధి చెప్పారు. ఇంకా మేము అధికారికి వస్తాం, అది కొలగొడతాం, ఇది కొలగొడతాం అంటే మిమ్మల్ని కూలగొట్టింది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం.
కేటీఆర్ ఇవాళ ఇక్కడ జరిగిన అరాచకం మొత్తం నీకు దమ్ముంటే, నీకు నైతిక విలువలుంటే డీజీపీ చెప్పు. 3 హత్యలు జరిగినాయి ఇక్కడ. వెలుగంజల నిట్టది కూడా తోట్ల ఉరేసి చంపారు. అది కేసు అట్టే ఉంది. మొత్తం ఎంక్వైరీ చేపిస్తా కొడుకు మిమ్మల్ని ఏమనుకుంటారా మీరు? తుంగతుర్తి ప్రజల అమాయకులు గారు, యుద్ధ వీరులు, యుద్ధం చేసి కలిసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు గారు. కనుక మీ అరాచకం ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమను వదులుకోవాలి. అధికారం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది, మంత్రులు చేసింది, ఎమ్మెల్యేలు చేసి ఈ తెలంగాణ ప్రజానికం మీరేం చేశారు? మీ దోపిడికి చరమగీతం పడింది తెలంగాణ ప్రజానికం. ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు మీరు? నువ్వేం చేయలేడు, నీ బావ ఏం చేయలేడు, నీ బావ జేజమ్మ కూడా, నీ జేజమ్మ కూడా ఏం చేయలేడు. ఇది చరిత్ర. తుంగతుర్తి ఇలా తెలంగాణ పోరాటానికి నాంది వలికింది తుంగతుర్తి కట్ట. మీ దొంగలకు కాదు, దొంగతనంగా ఇలా ఒక్క మందల సామెను గెలవకపోతే ఒక్క ఏట్లే దోషి తీసుకోవడం. ప్రజలు మిమ్మల్ని ఏం చేశారు? ఇసుక దొంగలను ఇసుకలు బొంద పెట్టాలని చెప్పి ఇసుకలు పెట్టారు. ఇంకా చిగ్గులే వీడికి వచ్చి ధర్నా చేస్తారా మీరు? ఎవరిచ్చింది మీకు అధికారం? ఇవాళ 401,69,69,970 కోట్ల రూపాయలు ఇవాళ ఈ నియోజకవర్గానికి మాపైంది. ఇంకా ఏమైనా రైతులు మెరుగుంటే వాళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకోండి. 10 రోజులు టైం ఇచ్చారు. పైసలు కూడా ఇంటికి వస్తాయని చెప్పారు. ఇల్లు తిరుగుతారని చెప్పింది గవర్నమెంట్. ఇల్లు తిరిగి ఏ రైతుకు రాలేదో మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పింది. అంటే మీకు ఇంతలే పడిపోయిందా? 10 ఏళ్ళ నుంచి ఏం బీకి పడేసారు మీరు? ఏం బీకిరు మీరు? ఏ రైతులు ఆదుకున్నారు? ఖమ్మంలో మిర్చి ధర కోసం చేస్తే ఖమ్మంలో బేడి వేసి రైతులకు జైల్లో పెట్టించారు మీరు. ఇసుక కోసం అంటే తిరిగితే మహిళలను చూడకుండా మీరు లారీలతో దొక్కిచ్చారు. వాటిని మొత్తం కంప్లీట్ చేయించారు. మీ అందరు ఇసుకపోతే నా సొంత ఊర్లో నా పక్కన లక్ష్మీదేకారు, వర్ధమాన కోట, తాడిపాముల, అనంతారం ఈ బిడ్డలన్నీ కూడా ఈ చెడ్డలను కూడా కంప్లీట్ చేయించిన. మీరేం చేసినా? మీరు దొంగ ఇసుక, దొంగ లారీలు ఎంత తిన్నారు మీరు? దళిత బంధు ఎంత బాగా తిన్నారు, పంచుకున్నారు అని మిమ్మల్ని ఏంటి జిఎస్టీ క్రియేట్ చేశారు మీరు? జిఎస్టీ దొంగలు మీరు, దళిత బంధు దొంగలు మీరు, సర్వం దొంగల కొంప మీది. మాది ప్రజాస్వామ్యం, మాది ప్రజాపాలన, ప్రజల కోసం చేసే విధానం మాది. వదిలిపెట్టిపోతే ఇలా మీరు వదిలిపెట్టిపోతే 100 పడకల హాస్పిటల్ ఏడ తుంగతుర్తి దానివల్ల రివ్యూ చేస్తున్నాం. ఇవాళ మోత్కూరులో ఉన్న 6 పడకల హాస్పిటల్ను 30 పడకల హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి. తిరుణగిరి చేయబోతా ఉన్నాం. కనుక మాది సంక్షేమం చేస్తుంటే, రైతులను ఆదుకుంటుంటే, విద్యార్థులను ఆదుకుంటుంటే, ప్రజలను ఆదుకుంటుంటే మీకు కడుపులో మండి ఎక్కడ పని లేక ఓడిపోయి ఇంట్లో పడక వచ్చిడ నకలా చేస్తే ప్రజలు కూడా తూతూ అంటారు. అవి ఒకసారి వెనక్కి తీసుకో. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేది మీరు. ఆయన ఎక్కడున్నా మాట్లాడు. విన్నావా? అందుకోసమనే అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పాపం మరేమా ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి వస్తే సస్తే అడ్డపోయి దళిత మహిళ మీరు ఒక దళిత ఎమ్మెల్యే ఉంటాడు కానీ పోయి పలకరించలేదా? అక్కడ బిషప్ ఆడవాడు ఫాదర్ అరేంజ్మెంట్ చేస్తే ఆమె చచ్చిపోతే ఫాదర్కి సపోర్ట్ చేశారు. ఇంత అరాచకం చేసుకుంటా తుంగతుర్తిలో 10 ఏళ్ళు ఇంకా ప్రజలు భరించింది. ఇక భరిస్తారా? ఇవాళ జరిగే పరిణామాలు కానీ, జరిగే వ్యవస్థ కానీ, ఇవాళ తుంగతుర్తిల మందల సామెలంటోడు ఉద్యమకారుడుగా ఈ ప్రజల కోసమే బతండి, ఈ ప్రజల కోసమే, ఈ నియోజకవర్గం కోసం
వెనకబడేసి మొత్తం లూటి చేసిర్రు. ఒక్క రోడ్ వేసిండ్రా? ఒక్క రోడ్డు. కనుక ఏదైనా కూడా ఈ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతాం, ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి గారిని మెప్పిస్తాం, ప్రభుత్వాన్ని మెప్పిస్తాం. ఈ నియోజకవర్గానికి ఏం కావాలో కూడా అది తెచ్చి ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత నాది. అందుకోసమనే నేను మాట ఇస్తా ఉన్నాను, ఈడ వచ్చి నకరాలు చేస్తే దాని పరిణామం తీవ్రంగా మంచిది. మా తెలంగాణలో ప్రజారాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, ఫాసిస్ట్ పాలన పోయింది. ఒక్క అరెస్ట్ చూపెట్టి మీరు చేసిన పని ఏంటి? చుట్టుకుంటే అరెస్ట్ కేసులు. ఇవాళ మొత్తం దొంగ జీఎస్టీలు పెట్టినంత ఒక్కరు కూడా తిరుమలకి లేరు. మొత్తం చేరినట్టు అక్కడ మొత్తం ఎవడ దొంగ జీఎస్టీ పెట్టిడో అందరి లోపల ఇస్తా ఇంకోరి పెట్టించి దళిత పేరు మీద మారమాది వల్ల నోటికాడి ముక్క తినరు. పంచుకొని ఈయనతో పంచుకోడు, వాడితో పంచుకోడు. అక్కడ పోయింది ఏట్లో పంచుకున్నారు, భూములలో పంచుకున్నారు, కబ్జా చేసుకున్నారు, కాలయంలో ఇర్రు. కనుక తుంగతుర్తి ప్రజల జోలికి ఎవరు వచ్చినా కూడా ప్రజలు క్షమిస్తారని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు డీజీపీ చెప్పుకో, డీజీపీకి నేను రాసిస్తా. ఇక్కడ జరిగిన హరాస్మెంట్ అని కేటీఆర్ నీకు నేను ఇస్తా. నువ్వు ఈ చెప్పు. నువ్వు డెమోక్రసీ ఆగమైంది, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిరు, గుండాలు దాడి చేసిరు. మీరు చేసిన లత్కోర పని ఎక్కడ పోయిన చెప్పు, ఎక్కడ చేశారు మీరు? ప్రజలు ఓట్లేసి గెలిపించిన దానికి నువ్వు ఇంత ఓపిక లేకుండా ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు ఎవరైతే రుణమాఫీ రాలేదో వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది. 10 రోజులు టైం ఇచ్చింది. లేదా మేము డోర్ టు డోర్ సర్వే చేయించే ఆ విధంగా కూడా ఎవరికైతే లోన్ రాదో అది రేషన్ కార్డు ప్రాబ్లమా, లేకపోతే ఆధార్ కార్డు ప్రాబ్లమా, బ్యాంకు లింక్ కాక ప్రాబ్లమా, ఇవన్నీ కూడా మంత్రివర్గం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేస్తుంటే మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ గుండాలు మాకు దాడి చేశారు, కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. గడ అరపల్లి కాడ ఇంకా బండి సంజయ్ గారు రోడ్లు కాదేంది వర్షాలు చూస్తానికి వస్తే రాళ్ళదాడి చేయించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ప్రజాస్వామ్యాన్ని నిటారుగా నిలబడదు తప్ప వ్యక్తులు నిలబడదు. వ్యక్తులు ఆడే నాటకాలకు ప్రజాస్వామ్యం బలి కాదు ఎప్పుడైనా కూడా. అందుకోసమనే 2023 నవంబర్ 30 తారీఖు, డిసెంబర్ 3 తారీఖు విన్నావా? నిటారుగా నిలబడది. ఏం బుద్ధి చెప్పాలనో అరే నియమ కాదు ఇంత మొత్తుకుంటారు. నీకు 39 సీట్లు అసెంబ్లీలో ఇస్తే పార్లమెంట్లో ఒక్క సీట్ ఇయ్యలే. పార్లమెంట్లో ఒక్క సీట్ ఇయ్యలే. ఇంకా సిగ్గులకు మాట్లాడుతున్నారు కేటీఆర్. మేము మళ్ళీ అధికారం వస్తాం, మేము కొలగొడతాం. ఏంటి కొలగొడి నువ్వు? ఏమో పోయి మీ చెల్లె ఆగమాగం ఉంది, పోయి అడిగి పోయిరా పోరి గోడు వేస్తుంది ఆ పిల్ల చూసినట్టు. కనుక కేటీఆర్ నీ గౌరవాన్ని దక్కించుకోవాలంటే తుంగతుర్తి కోసం ఒక్క మాట కూడా మాట్లాడు. జగదీష్ రెడ్డి ఇది కూడా నీ నియోజకవర్గమే, ఇక్కడనే గుత్యం. నువ్వు అక్కడ, నేను ఇక్కడ ఇన్ఛార్జిని. ఇద్దరం తలిబుట్టి నీళ్ళు మేనమాన కెరక, నాకెరక ఈ కథ నీ కథ అంతా వినవా? నీ బతికేంది, నీ లాగేది, నీ అంగేది, నీ చెప్పులేంది, నీ చరిత్ర ఏంది నాకు తెలుసు. అందుకోసమనే తుంగతుర్తి కోసం మాట్లాడదు. ఇక్కడున్న ఉద్యమకారుడు దయాదాక్షిణ్యం వచ్చినాడు కాదు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.